హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ ఫ్రైని చూపిస్తున్నానండి. ఇది పప్పుచారుకి, చారుకి, రసానికి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఈ ఫ్రైని వేడివేడి రైస్లో కానీ వేడివేడి రసంకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పప్పుచారుకి అంచుకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ముందుగా ఈ రెసిపీ చేయడానికి నేను 3 బంగాళాదుంపల్ని, అది ఆలుని చూడండి ఈ సైజులో ఉండాలండి. బంగాళాదుంప మీడియం సైజులో ఉంటుందండి. 2 క్యాప్సికమ్ని తీసుకున్నాను. అదే కొందరు దీన్ని సిమ్లా మిర్చి కూడా అంటారండి. 2 మీడియం సైజులో ఉన్న సిమ్లా మిర్చిని తీసుకున్నాను. ఒక ఆనియన్ని తీసుకున్నానండి. చూడండి ఈ సైజులో ఉంది. ముందుగా ఈ వెజిటేబుల్స్ని వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి తీసుకోవాలి అన్నిటినీ. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు పావు టీ స్పూన్ మొత్తం వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి ఒకసారి దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న సిమ్లా మిర్చిని, అదే క్యాప్సికమ్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో నుంచి పచ్చిదనం పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టుని వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా ఇందులోకి కలిపి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా మాత్రం. కలిపిన తర్వాత మూత పెట్టి అందులోంచి వాటర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయాలండి. తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇందులోంచి వాటర్ మొత్తం పోయింది. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు కారాన్ని, ఎక్కువ కారం వేసుకోవద్దండి. మనం సిమ్లా మిర్చితోనే చేస్తున్నాం కాబట్టి కారం ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను. చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో మంట పెట్టి ఉడకనివ్వాలండి. తొందరగా అయిపోతుందండి ఈ ఫ్రై మాత్రం. మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని ఇందులోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టాలండి. చూడండి మనకు ఆల్మోస్ట్గా ఫ్రై రెడీ అయిపోయింది. మొత్తం అవ్వడానికి మనకు 10 నుంచి 12 నిమిషాల టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేదంటే మాడిపోతుందండి. మనకి ఫ్రై మొత్తము అడుగు పట్టేస్తుంది. చూడండి మనకు ఆల్మోస్ట్గా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇది పప్పుచారుకి, సాంబార్కి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. ఇది మీకు కుదిరినప్పుడు మీరు కూడా చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ. వెరైటీ కర్రీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.